హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. దయచేసి వీడియోని అందరు లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మంత్రి ఇలాకాలోని గ్రానైట్ మాఫియా రవాణా శాఖను బురుడి కొట్టిస్తున్నారు. కరీంనగర్ గ్రానైట్ మాఫియా దందా నేనున్నానని మీకు అండగా అన్న చందంగా డిటిసి పురుషోత్తం వ్యవహారం రోజుకు ₹1,00,00,000 మేర లక్షల్లో అధికారులకు చేతులు మారుతున్నాయంటే నమ్మక తప్పదు. మైనింగ్ శాఖ అధికారులు నిష్క్రియ పర్వతంపై ఈనాడు గ్రానైట్ మాఫియాపై చర్యలు ఎక్కడ? మైనింగ్ శాఖ అధికారుల సైలెంట్ పై ప్రశ్నలు. తెలంగాణ స్టేట్ మైనింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కరీంనగర్. ఇన్ని ఆరోపణలు వస్తున్న పత్రికా కథనాలు అందించిన విచారణ లేదు. జాడలేని విజిలెన్స్ యంత్రాంగం. కోట్లల్లో నష్టం, లక్షల్లో లంచాలు, ఎవరికి లాభం? అందుబాటులో ఉండని మైనింగ్ హేడి అసలు ఉన్నారా లేదా అనేటటువంటి ప్రశ్నార్థకరమైనటువంటి సిచ్యువేషన్లో ఈడున్నదనమాట. ఖమ్మంలో మైనింగ్ అధికారులు ఈనాడు ఇక్కడ వేసినటువంటి గొంగడ అక్కడ వేసినటువంటి విధంగా పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రోజుకి రాష్ట్ర ఆదాయానికి లక్షల్లో నష్టం జరుగుతోంది. లక్షల రూపాయలు ఈనాడు అధికారులు వాళ్ళ సొంత జేబులలో ఖాతాలలో పోతూ ఉన్నాయి. సో ఈనాడు జరిగేటటువంటి కోట్ల రూపాయల దందాలల్లో రోజు కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతూ ఉన్నది. సో ఖచ్చితంగా దీని మీద ఈ ఉన్నటువంటి అందరు అధికారుల మీద విచారణ చేపట్టాల్సిందిగా. ఆడ మైనింగ్ పర్మిషన్ ఏముంది, ఏ విధంగా మైనింగ్ చేస్తున్నారు, సో డైలీ ఎన్ని వెహికల్స్ అక్కడ నుంచి వెళ్తా ఉన్నాయి, సో ఆర్టీఓ అధికారుల సైలెంట్ వెనుక కారణం ఏంటి, సో ఇవన్నీ దర్యాప్తు చేయాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు అధికారుల అండ చూసుకొని ఈనాడు విచ్చలవిడిగా ప్రశ్నించడం, అటువంటి వాళ్ళపైన దాడులు చేయడం, లేకపోతే డబ్బులు ఇచ్చి నోరులు మూపియడం, ఇవన్నీ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా మేము ఇవన్నీ సాక్ష్యాధారాలతోని ప్రజెంటేషన్ ఇస్తాం. సో అసలు ఎవరిని చూసుకొని, ఇక్కడ ఏ మంత్రి చూసుకొని, ఎవరిని చూసుకొని, ఏ నాయకుని, ఏ పార్టీని చూసుకొని ఇక్కడ ఈ కార్యకలాపాలు జరుగుతాయి. సో టోటల్ డాటా మేము కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రజల ముందుకు మేము తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఖచ్చితంగా ఎపిసోడ్ల వారీగా మా దగ్గర అన్ని కథనాలు మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన చర్యలు తీసుకుంటుందో కూడా మేము చూస్తాం. ప్రభుత్వ ఖజానాకు గండి, ప్రజలకి నష్టం. గ్రానైట్ మాఫియా గ్రానైట్ అక్రమ రవాణా వల్ల రోజుకి లక్షల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరుగుతోంది. రవాణా శాఖ ఎందుకు మౌనంగా ఉంది? బహిరంగంగా ట్రక్కుల్లో అధిక లోడ్తో అక్రమంగా తరలిస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వెనుక ఎన్ని ఆరోపణలు, ఆధారాలు ఉన్నా విచారణ జరిపి చర్యలు తీసుకోవడంలో అలసత్వం ఎందుకు? చూడాలి. ప్రజల పక్షాన నుంచి నిజాలను వెతికి తీస్తాం. మేము ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఈనాడు మా పత్రిక ద్వారా మేము తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఈనాడు ఇతర పత్రికలు కూడా ఇవ్వాలంటే వాళ్ళకి చెమటలు పట్టేటటువంటి ప్రసక్తి. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఏదైతే మేము డేటా కలెక్షన్ చేసినాం, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతోంది, ఈ పురుషోత్తం వ్యవహారము, ఈయన కార్యకలాపాలు ఏమి నడుస్తున్నాయి, సో టోటల్గా మేము ఫైల్ సబ్మిట్ చేసేటటువంటి కార్యక్రమాలకి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. సో ఏ విధంగా లక్షల రూపాయల నష్టం జరుగుతుంది, అసలు ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఏ అధికారులు ఉన్నారు, ఇవన్నీ డేటా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మంత్రి ఇలాకాలోనే మాఫియా రవాణా శాఖని బురుడి కొట్టిస్తున్నారు. కరీంనగర్ రవాణా శాఖలో అవినీతి జబ్బు చేసింది, దానికి మందు లేదు, క్యాన్సర్ కంటే తీవ్రం. కరీంనగర్ గ్రానైట్ మాఫియా దందా నేనున్నా మీకు అండగా అన్న చందంగా డిటిసి పురుషోత్తం వ్యవహారం. అందుబాటులో ఉండని మైనింగ్ ఏడీ అసలు ఉన్నారా లేదా? జిల్లాలో గ్రానైట్ మాఫియాపై చర్యలు ఎక్కడ? రోజుకి ₹1,00,00,000 మేర ప్రభుత్వానికి బురుడి అయినా చర్యలు మాత్రం శూన్యం. కరీంనగర్ రవాణా శాఖలో ₹100 దందాకి అంతం ఎక్కడ? ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాకా సైతం వదలని వసూళ్ల జోరు. సో టోటల్గా చూసుకోవాలి, వేచి చూడండి. సంచలన వార్త మరో ప్రత్యేక కథనంతో గ్రానైట్ మాఫియా నుంచి అధికారుల వసూలు వివరాలు త్వరలో మేము ముందుకు డాటా కలెక్షన్ చేసి ఈ వసూల పర్వం కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, చెక్ పోస్టుల దగ్గర వాళ్ళకి ఏ విధంగా ఈ వెహికల్స్ వచ్చినాయంటే గ్రీన్ సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్ వాడాల్సింది, పోతూనే ఉంటాయి వాళ్ళకి ఆపుడు
వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఉంటాయి అనమాట వీళ్ళకి మొత్తం. ఆ వెహికల్ వస్తుందంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. సో ఖచ్చితంగా ఈ విధంగా టోటల్గా డేటా తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం మేము. విజువల్స్, వీడియోస్ అన్ని ప్రూఫ్తో సహా ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఈ అధికారుల పనితనం ఎట్లా ఉంది, వీళ్ళ కార్యకలాపాలు ఎట్లా నడుస్తున్నాయి ఏంటని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తున్నాం మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.